మంచిదండి. సమయంలో దేవాది దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఈ సమయంలో ప్రభువుకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరందరూ కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనకి అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మన యొక్క అంశం ఏంటనంటే పోరాటము అనేది ప్రపంచంలో ప్రతి మనిషిలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి మనిషిలో, ప్రపంచమంతట్లో ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఏం చేయాల్సిన వాడై ఉన్నాడంటే పోరాటం చేయవలసిన వాడై ఉన్నాడు. అయితే క్రైస్తవులమైన మనము ఎవరితో పోరాడాలి? క్రైస్తవులమైన మనము ఎవరితో పోరాడాలి? ఈరోజు నీ పోరాటము ఎవరితో? ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. నీ పోరాటం ఎవరితో అనే విషయాన్ని తెలుసుకొని మనం ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మన ధ్యాన నిమిత్తమై ఆదికాండము 32వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 24, 25. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వలిసెను. చూడండి, చాలండి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ మాటలు వినడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. ప్రభా, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి, నాయనా ఆదరించమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. చక్కని లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఈ యొక్క 32వ అధ్యాయం ఆదికాండము 24, 25 వచనాల్లో ఇక్కడ యాకోబు మనకి కనబడుతూ ఉన్నాడు. యాకోబు తన మామ దగ్గర నుండి ఆయన వచ్చేస్తున్న సమయంలో, తన మామ దగ్గర నుండి ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఆయన తన స్వదేశానికి వెళ్తుండగా, తన స్వదేశానికి వెళుతూ ఉన్న సమయంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగింది అనంటే ఆయన అన్నని ఏం చేశాడంటే యోసేపు మోసగించాడు. అన్నని ఏం చేశాడంటే యాకోబు ఏం చేశాడంటే మోసగించాడు. అయితే మోసగించిన యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు అనంటే తిరిగి మరలా తన అన్న దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. తన అన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు తన అన్న తనను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే తన అన్న తన తమ్ముడైన యాకోబు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన అన్న తన తమ్ముడిని చంపేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అనంటే ఆయన తన తమ్ముడు వస్తున్నాడని తెలిసి అతడు 400 మందితో ఏం చేస్తున్నాడంటే అతన్ని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. 400 మందితో అతన్ని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యాకోబుని చంపడానికి, యాకోబుని హతమార్చడానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అంటే చూడండి, వారిని గుంపులుగా వారిని పంపించడం జరిగింది. తన పిల్లలను, తన ఆస్తిని, తన గొర్రెలను, గొడ్లను, పనివారిని, దాసీలను అందరినీ కూడా గుంపులుగా విడివిడిగా ఆయన పంపించడం జరిగింది. చివరిగా ఎవరు మిగిలిపోయాడంటే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. 22వ వచనంలో
చూడండి 20వ వచనం నుంచి మనం చదివితే, మీరు ఇదిగో నా సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను అన్నాడు. చూడండి, అందరినీ పంపేశాడు. కానుకగా తన యొక్క సమస్త సంపాదన అంతటినీ కూడా కానుకగా ఏశావుకు పంపించడం జరుగుతున్న సమయంలో వారందరితో ఏం చెప్పమంటున్నాడంటే నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెను. మీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడు కాబట్టి ఆయన మీకు ఈ కానుకని పంపించాడు అని చెప్పి అలాగా ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి అలాగా మందల వెంబడి వెళ్ళేవారికి ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎబ్బోకు రేవు దాటిన తర్వాత చూడండి, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి తర్వాత ఏం మిగిలిందంటే ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, ఆ ఒక్క నరుడు ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన ఒక్కడే అంట రాత్రంతా కూడా తెల్లవారు వరకు, రాత్రి నుండి తెల్లవారు వరకు ఏం చేశాడంటే అండి, దేవునితో పెనుగులాడాడంట. చూడండి, పెనుగులాడాడు. అతడు గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ యాకోబు ఒక్కడే మిగిలిపోయిన యాకోబు ఏం చేస్తున్నాడు అనంటే, రాత్రంతా కూడా తెల్లవారు వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో ఆ దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి వదిలిపెట్టట్లేదు. ఇంకా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి. చూడండి, అతనికి అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏమంటున్నాడు, నన్ను ఆశీర్వదించమంటున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ నన్ను ఆశీర్వదించమంటున్నాడు. చూడండి, ఏ ఆశీర్వాదాన్ని ఆయన కోరుకుంటున్నాడు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన యొక్క కుటుంబాన్ని నిలబెట్టమని, తన కుటుంబాన్ని కాపాడమని దేవుని సన్నిధిలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా పెనుగులాడాడు. అయితే తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతను అడుగుతుంటే అతడు నేను పోనీయను అని అంటున్నాడు. నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని ఏం చేశాడంట,
చెప్పాడంట. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. చూడండి, అక్కడ రెండేసి ఉన్నది కదా. పుట్నోట్లో మనం చూస్తే గనక దేవునితో పోరాడువాడు. ఎవరితో పోరాడాడు ఈయన అంటే దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనము కూడా పోరాడవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబం కొరకు, మన యొక్క మన 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 బిడ్డల కొరకు, మన కుటుంబ పరిస్థితుల కొరకు మనము దేవుని సన్నిధిలో పోరాడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీ పోరాటం ఏమవ్వాలంటే నీవు దేవునితో పెనుగులాడాలి. దేవుని ఎదుట నీవు పోరాడవలసిన వాడవై ఉన్నావని దేవుని మాటలు మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నాయి. చూడండి, అదే ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే ఆదికాండం 8వ అధ్యాయం 30వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ రాహేలుని మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ లేయాని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాహేలు ఏమైందంటే అండి 5వ వచనం నుంచి బిల్హా గర్భవతి అయి యాకోబును కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు న్యాయ తీర్పు తీర్చెను. దేవుడు నాకు న్యాయ తీర్పు తీర్చెను. ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసును అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితినది. చూడండి, ఏం చేసిందంటే అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. దేవుని తన అక్కతో ఏం చేసిందంట, పోరాడి గెలిచాను అనుకొని గెలిచితినని తన కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టింది. చూడండి, ప్రయాస, ఈ విషయాన్ని మనం చూస్తే కనుక ప్రయాస కూడా దేనికి సూచనగా ఉందనంటే పోరాటానికి సూచనగా ఉంది. ఈ పెనుగులాట రెండవది ప్రయాస. ఎంతో ప్రయాసపడింది ఏ విషయంలో అనంటే తనకు సంతానం కావాలని, తనకు కుటుంబం ఏర్పడాలని, తనకు కూడా పిల్లలు ఉండాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడింది. తన దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో నేను పోరాడి గెలిచెత్తినది అతనికి నఫ్తాలి అని పేరుని పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 3వ విషయాన్ని మనం చూస్తే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని అన్నాడు. ఇక్కడ 3వ విషయం ఏంటనంటే ఎదిరించుట. ఇక్కడ చూడండి, మనము పోరాడునది ఎవరితో కాదంటే అండి, శరీరులతో కాదు. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నామంట, ఎవరితోనంటండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. వీళ్ళతో మనం పోరాడుతున్నాం. వీళ్ళతో పోరాటం ఎలా ఉండాలంటే ఎదిరించే పోరాటం. ఒకటేమో దేవునితో పోరాటం,
రెండోదేమో ఎవరితోనండి? మనుషులతో పోరాటం. మూడోదేమో ఎవరితో పోరాటం? దురాత్మలతో, ఆకాశ మండలమందున్న దురాత్మలతో, అంధకార సంబంధులకు లోకనాథులతో మనం ఏం చేయాలండి? పోరాడాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఎఫెస్సులో ఉన్న పట్టణానికి, ఆ సంఘానికి ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆయనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం ఏం చేస్తున్నామంట? పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటంలో మనం ఏం ధరించుకోవాలి? ఈ పోరాటంలో మనకి ఏం కావాలంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. ఈ పోరాటం ఎలాంటిదండి? ఎదిరించేది. ఒక పోరాటం ఆశీర్వాదం కోసం, ఒక పోరాటం దేనికోసం అండి? ఒక పోరాటం దేవునితో అయితే, ఒక పోరాటం మనిషితో, ఇంకో పోరాటం ఎవరితోనండి? దురాత్మలతో. ప్రస్తుత సంబంధములకు అంధకార సంబంధులకు లోకనాథులతోనంట, అధికారులతోనంట, ప్రధానులతోనంట, చూడండి, ఇంకా దురాత్మ సమూహాలతో అని అంటున్నాడు. చూడండి, ఈరోజు మనందరము కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. నీ పోరాటం ఎవరితో? నీ పోరాటం దేవునితోనా, లేకపోతే నీ పోరాటం మనుషులతోనా, నీ పోరాటం దురాత్మలతోనా? చూడండి, ఈ భూమి మీద నివసించినప్పుడు, ఈ భూమి మీద నివసించినంత కాలం మనం ఏదో ఒక విషయంలో పోరాటం మనకి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ పోరాటంలో జయించాల్సిన వారంగా మనం ఉన్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. 29వ వచనం చూస్తే కనుక, యాలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగినందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, పోరాటము కలిగినందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. చూడండి, ఆయన పక్షమున, ఇక్కడ అపోస్తుడైన పౌలుకి ఎదురైన పోరాటాలు, ఎదురైన ఆ యొక్క పోరాటాలు, ఆ యొక్క శ్రమలు, వాటన్నిటి విషయమై ఇక్కడ ఫిలిప్పు సంఘముతో కూడా ఆయన పంచుకుంటూ ఉన్నాడు. చూడండి, 27వ వచనం నుండి, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునన్నుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగి ఉన్నందున. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, అయ్యా మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించే వారికి మీరు ఏం చేయొద్దని అంటున్నాడు? బెదరద్దు. మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదిరించే వారికి
బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లా మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. యాలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూడండి, ఈ విషయాలు మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క గొప్ప ప్రయాసను, ఈ గొప్ప పోరాటాన్ని మనము ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. ఈ గొప్ప పోరాటాన్ని ఈ పోరాటం అంటే దీనికి ఎదిరించడం. మిమ్మల్ని ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో క్రీస్తు సువార్త విశ్వాస పక్షమున ఏం చేయాలంట? పోరాడాలంట. సువార్త పక్షాన మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మీకు కలిగినందున, పోరాటం మీకును కలిగినందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షాన ఏం కూడా ఉంటుందంట? శ్రమపడుటయు అని అంట. ఆయన పక్షాన శ్రమపడుటయు అని అంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనం, 28 కూడా మనం చదువుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పోరాటములో ఏం పడుతున్నాడంట? ప్రయాసపడుతున్నాడంట. ఏమని? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడంట. చూడండి, ప్రతి మనుషుని కూడా సంపూర్ణులుగా ప్రభు ఎదుట నిలబెట్టడానికి ఏం చేస్తున్నాడంటండి? బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ఏం చేస్తున్నారంట? ప్రకటిస్తూ ఉన్నాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. పోరాటం అనేది ఒకటి పెనుగులాట, రెండోది ప్రయాస, మూడోది ఎదిరించుట. ఈ మూడు విషయాలు కూడా ఈ పోరాటానికి సంబంధించిన విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక 3 విషయాలు నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఏ విషయంలో పోరాడాలి? మొదటిగా ఏ విషయంలో పోరాడాలి? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని అంటున్నాడు. ఒకటి చూడండి, ఏ విషయములో పోరాడాలి? ఏ విషయంలో పోరాడాలి? ఒకటి మనం చూస్తున్నాం, ఏ విషయంలో పోరాడుతున్నాడు ఇక్కడ పౌలు అని అంటే బోధించుట
బోధించే విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంట, పోరాడుతూ ఉన్నాడంట. ఎవరెవరి కొరకు? మీ కొరకు అని అంటున్నాడు. రెండవది లవోదియా వారి కొరకు అని అంటున్నాడు. మూడవది నా ముఖము చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఇక్కడ 3 విషయాల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. 3 విషయాల కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఒకటి ఆయన ఎంతగా పోరాడుతున్నాడో తెలుసుకోవాలంట. రెండవది ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వాళ్ళం అవ్వాలని. రెండవది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా మనము తెలుసుకోవాలని. 3 విషయాలు చూడండి. ఒకటి ఏంటంట, ఆయన ఎంత పోరాడుతున్నాడో తెలుసుకోవాలని. రెండోది ఆ సంపూర్ణ గ్రహింపు యొక్క ప్రేమ యందు అతుకబడాలంట. సంపూర్ణంగా గ్రహించి ఏం చేయాలండి, మనము సకలైశ్వర్యము కలిగిన వారముగా ఉండాలి. మూడోది దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. తమ హృదయములలో ఆదరణ పొందాలి అని వారందరి కొరకు ఏం చేస్తున్నాడంట, పోరాడుతూ ఉన్నాడంట. ఈరోజు ఏ విషయంలో నువ్వు పోరాడాలి అని అంటే దేవుని ప్రేమ విషయంలో మనము పోరాడి సకల ఐశ్వర్యము కలిగిన వారమై సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారమై దేవుని మర్మమైన క్రీస్తుని మనం ఏం చేయాలంట, స్పష్టముగా తెలుసుకోవాలంట. దేవుని గురించి తెలుసుకోవాలన్న పోరాటం నీలో ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలన్న ప్రయాస నీలో ఉండాలి. దేవుని గురించి ఎదిరించే, దేవుని కోసం నిలబడే, దేవుని పక్షాన నిలబడే ఆ యొక్క సామర్థ్యాన్ని నేను కలిగి ఉండాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘాలన్నిటికీ ఒక మాదిరిగా ఆయన జీవించాడు. ఒక మాదిరిగా ఆయన జీవిస్తూ ఆయన ఎంతగా పోరాడుతున్నాడో వారందరూ తెలుసుకోవాలని, వారందరూ స్పష్టముగా దేవుణ్ణి గ్రహించాలని, దేవుని యొక్క ప్రేమలో వారందరూ అతకబడి ఉండాలని ఆయన ఎంతగా పోరాడుతున్నాడో ఆ పోరాటాన్ని మనం తెలుసుకోవాలని ఆయన విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మన హృదయములలో ఆదరణ పొందాలని, వీటితో పాటు మన హృదయాలకి ఏం కావాలంట, ఆదరణ కావాలంట. మన హృదయాలకు నెమ్మది కావాలంట. ఈ ఆదరణ పొందాలని మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడంట, పోరాడుతూ ఆయన ఉన్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి బోధించుట యందును, లేకపోతే క్రీస్తును గురించి తెలుసుకొనుట యందును, క్రీస్తు ప్రేమలో అతుకబడుట యందును మనం ఏమవ్వాలంట, పోరాడాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదియా వారి కొరకును, హియోరా పోలి వారి కొరకును
బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇంకొక రెండో విషయం, ఇందులో ఏ విషయంలో మనం పోరాడాలి అని అంటే, రెండవది ప్రార్థనలలో మనం ఏం చేయాలండి? పోరాడాలి. ప్రార్థనలో మనం ఏం చేయాలండి? పోరాడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఎపఫ్రాను మనం చూస్తూ ఉన్నాం. ఈయనను గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారనంటే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఈయనను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ప్రతి విషయములో దేవుని మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడు అని అంటున్నాడు. ఇతడు మీ అందరూ కూడా సంపూర్ణులు కావాలని, మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండాలని. ఎందులో నిలకడగా ఉండాలని? దేవునిలో మీరు వారందరూ కూడా నిలకడగా ఉండాలని ఏం చేస్తున్నాడంటే ఎపఫ్రా ఆయన ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడంట. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో పోరాడేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డల పక్షాన మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఎపఫ్రా ఆ బిడ్డల కోసం, ఆ ఆత్మల కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పోరాడుతూ ఉన్నాడు. వారు సంపూర్ణులు అవ్వాలని, వారు దేవునిలో నిలకడగా, దేవుని చిత్తాన్ని బట్టి వారు నడవాలని, దేవునిలో వారు నిలకడగా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదియా వారి కొరకును, హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి ఎవరిస్తున్నారంటే సాక్ష్యం? పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థనలో నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? ఈరోజు నీ భర్త కోసం నీ ప్రార్థనలో నువ్వు పోరాడు. ఈరోజు నీ బిడ్డల కోసం నీ ప్రార్థనలో నువ్వు పోరాడు. ఈరోజు నీ సంఘం కోసం నువ్వు ప్రార్థనలో పోరాడు. ఈరోజు సమాజం కోసం ప్రార్థనలో పోరాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు పోరాడుతున్నావు? ఏ విషయంలో నువ్వు పోరాడాలి అని అంటే ప్రార్థనలో నువ్వేం చేయాలంట? పోరాడాలి. ఎపఫ్రా ఏం చేశాడంటే వారి కొరకు ప్రార్థనలో పోరాడాడు. అయ్యా నిలబడాలి, వీళ్ళు నీలో నిలబడాలి, వీళ్ళు నీలో సంపూర్ణలు అవ్వాలి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఈరోజు నువ్వు పోరాడుతున్నావా? ఈరోజు నువ్వు పోరాడగలుగుతున్నావా? ఈరోజు నువ్వు పోరాడితే ఖచ్చితంగా విజయం నీదే. ఈరోజు నువ్వు పోరాడితే ఖచ్చితంగా ఏ సమస్యనైనా నువ్వేం చేయగలవు అంటే జయించగలవు. ఏ సమస్యను బట్టైనా, ఏ సమస్యనైనా సరే నువ్వు జయించగలవు. నువ్వు ఎందులో పోరాడాలి అంటే ప్రార్థనలో దేవునితో పోరాడాలి. ప్రార్థనలో దేవునితో పెనుగులాడాలి. ప్రార్థనలో దేవుని దగ్గర మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు పోరాడగలుగుతావో అప్పుడు విజయం నీదే. అప్పుడు విజయం నీకే ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, రెండవది ప్రార్థన యందు మనం ఏం చేయాలంట? పోరాడేవారిగా ఉండాలి. దానికి ఉదాహరణ ఎవరో కాదు, ఎపఫ్రా వారందరి కోసం ప్రార్థనలో ఏం చేస్తాడంట? పోరాడుతున్నాడంట. అది ఆయన చెప్పుకోవట్లేదు, ఆయన గురించి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. చూడండి, మూడవ విషయాన్ని నేను చెప్పి నా మాటలు నేను ముందుకు తీసుకొని వెళ్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయము 25వ వచనం. మరియు
పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచు కొనుచున్నాను అని అంటున్నాను. చూడండి, ఇక్కడ మూడో విషయం ఏంటనంటే, ఇక్కడ కిరీటము కొరకు మనం ఏం చేయాలంట? పోరాడాలి. దేని కొరకు పోరాడాలండి? కిరీటము కొరకు మనము పోరాడాలి. ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు మరొకసారి కొరింథీ సంఘానికి, ఈ యొక్క కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఈ విషయాన్ని ఆయన తేట పరుస్తూ ఉన్నాడు. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందె రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుండి అని. ఈ యొక్క విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆ కాలంలో ఈ పందాలు అనేవి జరుగుతూ ఉండే. ఈ గ్రీకు వారు ఈ యొక్క పందాలకు బాగా అలవాటు పడిన వారుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కొరింథీ పట్టణానికి, ఈ యొక్క పట్టణంలో ఉన్న సంఘానికి ఈ మాటను ఆయన కొంచెం వివరంగా వారికి తెలియజేస్తున్నాడు. పందె రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా ఏం చేయాలంట? పరిగెత్తాలి. దేనికోసం పరిగెత్తాలి అనంటే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని అంటారు. మనము దేని కొరకు మనము పోరాడాలి అనంటే, మనము కిరీటము కొరకు. పందెమందు పరిగెత్తేవాడు దేనికోసం పరిగెడుతున్నాడంటే, చూడండి, దేనికోసం పరిగెడుతున్నాడంట? అక్షయముగు దేనికోసం పరిగెడుతున్నాడంట? క్షయమగు కిరీటము పొందాలనంట. క్షయం అనంటే అది ఇంకా నశించిపోయేది. క్షయం అంటే ఇంకా అది కొద్ది రోజులకే, అది తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. మనమైతే దేనికోసం అంట? అక్షయమగు కిరీటము పొందుటకు ఏం చేయాలంట? మితముగా ఉన్నాము. అక్షయము కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలంట? పరిగెట్టాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విషయంలో పోరాడాలి? అక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని ఏం చేస్తానంటే దాన్ని లోపరుచుకొనుచున్నాను. నేను మీకు చెప్పి నేను భ్రష్టునైపోతానేమో అని చెప్పి ఆయన ఏం చేసుకున్నాడు? తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఈరోజు దేని నిమిత్తం మనం పోరాడాలి? ఏ విషయంలో మనం పోరాడాలి అంటే, ఒకటి బోధించుటలో, దేవుని గురించి తెలుసుకున్నటలో మనం ఏం చేయాలండి? పోరాడాలి. పోరాటం అంటే ఎదిరించడం, పెనుగులాడటం, ప్రయాసపడటం. ఈ మూడు విషయాల్లో ఈ యొక్క బోధించటంలో లేకపోతే తెలుసుకున్నట్లో అంటే ఎదిరించడంలోని ఉన్నది. రెండోది తెలుసుకోవడం అంటే ప్రయాసపడటంలో కూడా ఉన్నది. రెండోది ప్రార్థించుట యందు మనం పోరాడాలి. ఎవరు పోరాడాలి అనంటే సంపూర్ణులు అవ్వాలని,
దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవునిలో నిలకడగా ఉండాలని ఎపఫ్రా ఏం చేశాడండి? వారి కొరకు ప్రార్థనల్లో ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడంట. అంటే పెనుగులాడుతున్నాడు దేవునితో. మంచిది. మూడో విషయం ఏంటంటే కిరీటం. చూడండి, ఆ కాలంలో ఆ కాలంలో పందెరంగంలో పందాల్లో పాల్గొనాలి అని అంటే సుమారుగా 10 మాసాలంట, సుమారుగా 10 నెలలు కఠినమైన ఆ యొక్క దేశ పరిశ్రమలో వారు ఏం చేయాలంటే ఉండాలంట. అయితే అలా ఉన్న వారిని అప్పుడే పోరాటానికి పంపిస్తారు, అప్పుడు పందిరంగంలోకి పంపిస్తారంట. ఒకవేళ ఒక దేశ పరిశ్రమలో గనక నువ్వు ఆ 10 మాసాలు గనక లేకపోతే నువ్వు ఆ పందెంలోకి వెళ్ళినా నువ్వేం చేయలేమంట? గెలవలేమంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలా గెలిచిన వాడికి ఆకులతో ఒక దండను అల్లంట, ఆ దండను వాడికి వేస్తారంట. దానికోసం వాడు పందాల్లో పాలు పొందుతాడంట. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క కీర్తి కొరకు వారు ఏం చేస్తున్నారంటే పందిరంగంలో వారు పోరాడుతున్నారు. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఆ పోరాటం అనేది దేనికోసం మనం పోరాడాలో ఆయన క్లుప్తంగా ఒక విషయం చెప్పాడు. ఏమనంటున్నాడంటే వారు అక్షయమయ్యే దానికోసం పోరాడుతున్నారు, మనం అక్షయమైన దానికోసం పోరాడాలి. మనము అక్షయమైన దానికోసం, శాశ్వతమైన దానికోసం మనం పోరాడాలి అని చెప్పి పౌలు ఈ విషయాన్ని క్లుప్తంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రయాసపడుటయే అట్టి పోరాటమై ఉన్నట్లుగా పౌలు ఈ పదాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవం యావత్తును ఎలా దేనితో కూడినదిగా ఉందంటే, క్రైస్తవ జీవం యావత్తు కూడా దేంతో కూడిందిగా ఉందంటే కష్టాలతోనూ ఎదిరింపులతోనూ చూడండి కూడినదే ఉన్నారు. కాబట్టి విశ్వాస సంబంధమైన పోరాటముగా ఎంచి అపోస్తలుడైన పౌలు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ పోరాటము ఒక పరుగు పందెము లాంటిది. ఈ పోరాటం ఎట్లాంటిదండి? ఒక పరుగు పందెం లాంటిదంట. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా నేను ముగిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చూడండి, ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే ఆ తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పోరాటం ఎలాంటిదండి? ఒక పరుగు పందెం లాంటిది. అయితే ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నిత్య జీవాన్ని ఏం చేయాలంట? చేత పట్టాలి. దాన్ని పొందుటకు నీవు పిలవబడ్డావు. ఈ పరుగు పందెంలో నువ్వు దేనికోసం పరిగెత్తాలి, నువ్వు దేనికోసం పోరాడాలి అనంటే ఒక మంచి పోరాటాన్ని మనము పోరాడవలసిన వారమే. ఒక మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. మనము నిత్య జీవాన్ని ఏం చేయాలంట? చేపట్టాలి. అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ఏమయ్యామండి? పిలువబడ్డాం. నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనము గురి వద్దకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. మన గురి ఏంటి? మనం దేన్ని పట్టుకొని పరిగెత్తాలి, దేనికోసం పరిగెత్తాలి అనంటే నిత్య జీవము కొరకు మనం ఏం చేయాలండి? పరిగెత్తాలి. నిత్య జీవము కొరకు మనము పరిగెత్తే వారముగా ఉండాలని పౌలు మనకి తెలియజేస్తున్నాడు. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని అని తిమోతితో చెప్పి 2వ లేఖలో ఆయన ఏం చేస్తున్నాడంటే
రెండవ లేఖలో కూడా ఆయన చెప్పాడు ఏమనంటే మంచి పోరాటం పోరాడు అని అన్నాడు. మంచి పోరాటం పోరాడి ఏం చేయమంటున్నాడు? నిత్య జీవాన్ని చేతపట్టు. నువ్వు దాన్ని పొందుటకే నువ్వేమయ్యావంట? పిలవబడ్డా. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును ఏం చేశాను? కడముట్టించి తిని విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడంట? కాపాడుకున్నాడంట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. పౌలు తన యొక్క మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముట్టించి ఏం చేశాడంట? తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడండి? కాపాడుకున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ యొక్క న్యాయాధిపతి ప్రభు నాకు మాత్రమే కాకుండా తన యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, ఆయన ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? వారికి అనుగ్రహిస్తాడు. ఎవరైతే మంచి పోరాటం పోరాడతారో, ఎవరైతే విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడతారో, ఎవరైతే నిత్య జీవాన్ని చేతపట్టుకుంటారో, ఎవరైతే దాన్ని పొందుకోవడానికి పిలువబడ్డారో, ఎవరైతే ఆ ప్రత్యక్షతను చూశారో వారు కూడా ఏమవుతారంట? వారందరికీ కూడా ఏమవుతారంట? ఆ యొక్క నీతి కిరీటము, నీతి గల న్యాయాధిపతి ఏం చేస్తాడంట? వారికి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వారిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అని అంటున్నాడు. చూడండి, ఇతని గురించి, ఈ తిమోతి గురించి ముందుగానే ఏం చెప్పబడిందంట? ప్రవచనము చెప్పబడి. కాబట్టి మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. మనకి ఏ విషయం అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ అప్పగించే విషయంలో మనం ఏం చేయాలంట? మంచి పోరాటాన్ని మనము పోరాడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ యొక్క పోరాటం ఎలాంటిదండి? ఒక పరుగు పందెం లాంటి. అయితే ఈ పరుగు పందెంలో మోసాలు ఇలాంటివి ఏమీ లేకుండా మనం యథార్థంగా మంచి పోరాటాన్ని పోరాడాలి. నిత్య జీవాన్ని మనం ఏం చేయాలండి? పొందుకోవాలి. అలా తదుపరి మనకు దేవుడు నీతి కిరీటాన్ని ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉన్న మనందరం కూడా దేవుని ఎదుట, దేవుని సముఖంలో మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. అయితే మనం ఎవరితో పోరాడుతున్నాం? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకొని మనం ముందుకి కొనసాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఇక్కడ ఏమని అంటున్నాడంటే మనం ఎవరమంట? పరదేశులము, యాత్రికులం అని అంటున్నాడు. ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎవరమంట? పరదేశులం, యాత్రికులు. అంటే మనది ఈ దేశం కాదు, మనది ఈ దేశం కాదు, మనం ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు. మనది ఈ దేశం మనం ఎక్కడికి ఎలా వచ్చామంటే ఇక్కడికి పరదేశులుగా వచ్చాము.
మనము యాత్రికులుగా వచ్చాము. అయితే ఏం చెప్తున్నాడు అంటే ఆత్మకు విరోధముగా పోరాడాలి. ఆత్మకు ఏం చేయాలంట? విరోధముగా పోరాడు శరీరాశను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. మనతో ఏం పోరాడుతున్నాయంట? శరీరాశలు మనతో ఏం చేస్తున్నాయంట? పోరాడుతూ ఉన్నాయంట. అయితే వాటిని మనం ఏం చేయాలంట ప్రియ దేవుని బిడ్డలారా? విసర్జించాలి. ఏ శరీరాశ అయితే నీతో పోరాడుతుందో, ఏ శరీరాశ అయితే నీతో పోరాడుతుందో ఆ పోరాడే ఆ శరీరాశను నువ్వేం చేయాలి అంటే విడిచిపెట్టాలి. ఆ శరీరాశను నువ్వు నేను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలంట? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాను. వారు మీ సత్క్రియలు చూచి దేవుణ్ణి మహిమపరచినట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాల్సిన వారమండి? శరీరాశలను, మనతో పోరాడే శరీరాశలను మనం ఏం చేయాలండి? విసర్జించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఈ మాటను నేను అడుగుతున్నాను. నీ పోరాటం ఎవరితో? నీ పోరాటం ఎవరితో? నేను 3 విషయాలు నేను చెప్పాను. పెనుగులాట, ప్రయాస, మూడవదిగా ఏంటంటే ఎదిరించుట. పెనుగులాట దేవునితో, ప్రయాస మనుషులతో, ఆ యొక్క ఎదిరించుట ఎవరితోనంటే దురాత్మ సమూహాలతో. అయితే మనము మన క్రైస్తవ జీవితం ఎట్లాంటిదనంటే ఒక పరుగు పందెం లాంటి. బహుమానం పరిగెత్తే అందరిలో గెలిచేవాడిదే బహుమానం. ఈరోజు ఆ గెలుపు నీదే అవ్వాలి, ఆ గెలుపు నాది అవ్వాలి, ఆ గెలుపు మనందరిది అవ్వాలి. నిత్య జీవాన్ని కొరకు మనం పరిగెత్తాలి. మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మనం పోరాడాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనము అన్యజనుల ఎదుట మనము మన సత్క్రియలను చూసి మన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి వారు మహిమపరిచే విధంగా ఉండాలి. మనము మనతో పోరాడే శరీరాశలను మనం ఏం చేయాలండి? విసర్జించాలి. ఆ విధంగా మనం ముందు కొనసాగినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి యేసయ్యా, నీకే వందనాలు. ఈ సమయంలో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము ఏ విషయంలో పోరాడాలో, ఎలా పోరాడాలో, నేను దేని కొరకు పోరాడాలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా మా హృదయాలు మేము పదిలిపరుచుకొని ఆ విధంగా మేము మా పోరాటాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. మంచి పోరాటం పోరాడి నాయన, మా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి నాయన, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి, మా పరుగును కడముట్టించడానికి నీవే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా మా హృదయాలు పదిలిపరుచుకొని ఆ విధంగా మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో నీ దాసుడైన నన్ను నిలబెట్టుకుని వాడుకున్న విధానం మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ఆయన యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించాడని, బలపరచాడని మేము నమ్ముచున్నాము. కాబట్టి ఈ మాటలు మీరే కాదు, ఇంకా అనేకులకి ఈ మాటలు వినిపించండి. వారితో కూడా ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, వారిని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. కాబట్టి మీ యొక్క ప్రార్థనల్లో మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మేము మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క పరిచర్య కొరకు మీ వంతు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.